తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు గత 36 గంటలుగా హల్చల్ చేస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్థాయిలో ఒక అంటే పెళ్లి అయిన తర్వాత కూడా ఇతర మహిళలతో సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి పవిత్రమైనటువంటి హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఎలా ఉంటారనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారాలపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ లాయర్ రజనీ గారు ఉన్నారు. మేడం నమస్తే. చూస్తున్నారు కదా, గత 36 గంటలుగా జరుగుతున్నటువంటి చర్చ, వైరల్ అవుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు, అసలు ఏమనిపిస్తుంది మీకు? అసలు తిరుమల ప్రతిష్ట ఎక్కడికి వెళ్ళిపోతుంది? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈ విధంగా చేస్తున్నటువంటి వ్యవహారం. సరే, ఇది అసెంబ్లీ సమావేశాలలో ఈ ఫోటోలు, ఈ వీడియోల గురించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తావిస్తారేమోనని ఎదురు చూస్తాం సార్. ఎందుకంటే పాపం మాజీ చైర్మన్ గారి భార్య, ఏది వైవి సుబ్బారెడ్డి గారి భార్య, పక్కనే ఉండే విజయమ్మ గారు తన బిడ్డని ఆలింగనం చేసుకుంటూ ఇచ్చిన పుస్తకాన్ని పట్టుకున్నందుకు, అది బైబుల్ అయినందుకు, అదొక పెద్ద మహాపాపంగా, నేరంగా అసెంబ్లీలో వారి విలువైన సమయాన్ని కేటాయించారు. అసలు అదే అసెంబ్లీలో ఎంతో మంది అన్యమతస్తులు, అంటే క్రిస్టియన్ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలలో ఉండేటటువంటి భార్యలు, లేకపోతే బిడ్డలు, వాళ్ళందరూ అదేదో తప్పులా చూపిస్తారండి మీ ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుకొని ఉంటారు. అదే రకంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు తన కూతురికి ఇష్టమైన వివాహం, అంటే మనం చెప్తాం చూడండి సినిమాల్లో, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేయాలని, అలా చేస్తూ తిరుచానూరు పద్మావతి అమ్మవారి సమక్షంలో కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టి బాలకృష్ణ గారు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా అభ్యంతరకరం ఏంటంటే, ఆయన చర్చికి వెళ్ళి తన కూతురు పెళ్లిలో, ఏది వాళ్ళ అల్లుడు తాలూకా వాళ్ళు చేసిన పెళ్లిలో పక్కన నుంచోవడమే ఒక మహానేరం అయితే, కొండకి సంబంధించిన ప్రథమ పౌరుడు అంటే టిటిడి చైర్మన్ ఈ రోజు ఒక అభ్యంతరకరం. మామూలుగా అయితే అది అతని పర్సనల్ విషయం అండి. 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అన్నారు. దయచేసి ఆ పదాన్ని వాడకండి. ఫ్రెండ్షిప్ అనే పదాన్ని వాడకుండా ఇంకేదన్నా వాడండి. అది నాకు తప్పు అనిపిస్తుంది. 30 సంవత్సరాల నుంచి మేము ఒక కలిసి ఉన్నాము, ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఒకరి భార్యని ఒకరి భర్త ఆలింగనం చేసుకోవడం ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అంటే కొత్త అర్థాలని తీయకండి. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అంటే సో కిట్టి పార్టీలో అందరూ ఒకరికొకరు, కిట్టి పార్టీలో అందరూ ఒకరికొకరు కలుస్తుంటారు. ఈ మాదిరిగా ఆలింగనం చేసుకుంటూ వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికి మేము వస్తాం, ఇంటికి వాళ్ళు వెళ్తాం, బాగుంది. ఆ పదం తప్పని నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆయన చేసిన పని కూడా తప్పనను, ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత విషయం. వెనక నుంచి పట్టుకున్నారా, ముందు నుంచి పట్టుకున్నారా, వంటగదిలో హక్ చేసుకున్నారా, ఇవన్నీ కూడా నేను మాట్లాడిన, అది వారి వ్యక్తిగత విషయం. కానీ ఫ్రెండ్షిప్ అనే పదాన్ని వాడకుండా ఉంటే బాగుంటుందని నాకు అభ్యంతరకరంగా అనిపించిందండి. ఇంకొకటి, తగ్గేదే లేదు అనే పదాన్ని, ఇదే మాట అసెంబ్లీలో మన హోమ్ మినిస్టర్ గారు, అధ్యక్ష ఆయన ఎవరు, అంబటి రాంబాబు గారు బస్ లో వెళ్తూ, రాంబాబు గారు బస్ లో వెళ్తూ ఇలా అన్నారు, అధ్యక్ష తగ్గేదే లేదని అన్నాడు. ఇలా అన్నారు, తగ్గేదే లేదనే పదాన్ని కూడా వాళ్ళ, ఇలా అంటేనే ఇంత పెద్ద తప్పులాగా ఆవిడ అసెంబ్లీ సాక్షిగా వారి విలువైన సమయాన్ని అంబటి రాంబాబు గారు అధ్యక్ష, మాజీ మంత్రివర్యులు అధ్యక్ష, ఇలా అనొచ్చా అధ్యక్ష అని అంటే నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. ఈయన ఏకంగా తగ్గేదే లేదు అని ఒక చైర్మన్ హోదాలో ఉండి ఒక పబ్లిక్ మీటింగ్ లో పెట్టారు. అదే మాదిరిగా నేను చాలా స్ట్రాంగ్, ఓకే డన్, అందరూ స్ట్రాంగ్ గా ఉండాలనే కోరుకుంటాం భారతీయ పౌరులందరూ. అదే మాదిరిగా నా చేతిలో మీడియా ఉంది, అది చాలా తప్పండి. అంటే ఇప్పుడు వరకు మీడియా ప్రభావం ఎంత వరకు ఉందంటేనండి, ప్రజారాజ్యం అండి, అక్కడ పాపం వాళ్ళకి మీడియా పెద్దగా లేదండి. అప్పుడప్పుడే ఆ సామాజిక వర్గం నుంచి ఈ బీసీల్లో 100 మందికి టికెట్లు ఇచ్చి చిరంజీవి గారు బయటికి తీసుకొచ్చారు. కానీ కొంత పచ్చ మీడియా మొత్తం చిరంజీవి గారిని టార్గెట్ చేసి, మీడియా ఉందన్నారు చూడండి, కరెక్ట్, వాళ్ళ చేతిలో మీడియా ఉంటే వాళ్ళు ఏమైనా చేయగలరు. మనం తప్పుని తప్పు అంటాం, పోలవరం ఎందుకు ఆగిపోయిందని అడుగుతాం, ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతాం, లేకపోతే పెన్షన్స్ ఎందుకు రావట్లేదని అడుగుతాం, కొత్త ఆధార్ కార్డులు ఎందుకు ఎంటర్ చేయట్లేదని అడుగుతాం. బాగుంది, దానికి సమాధానం చెప్పాలి. కానీ వాళ్ళు అలా చెప్పరండి. ఒక 10 రకాల సోషల్ మీడియాలు అన్ని దగ్గర పెట్టుకొని, రజనీ గారు అలా, రజనీ గారు ఇలా, రజనీ గారి వల్ల భర్తలా, రజనీ గారు అలా తిలా, రజనీ గారి కుటుంబం ఇలా, అసలు ఇవి సంబంధం లేని విషయాలు. నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చేయలేక మీరు ఇవన్నీ వెతుకుతున్నారని రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. నేను అడిగిన ప్రశ్న తప్పైతే దానికి ఆన్సర్ చేయడం మీకు ఇష్టం లేకపోతే ఆ చెప్పే వాదన
ప్రశ్న ఆన్సర్ తోనే ఉండాల. కానీ ఆయన అన్నారు చూడండి, నా చేతిలో మీడియా ఉందని. కరెక్ట్ సార్. వాళ్ళ చేతిలో మీడియా ఉండబట్టే చిరంజీవి గారు టికెట్లు అమ్ముకున్నారని, లేకపోతే చిరంజీవి గారి కూతుర్ల విషయాలు, చిరంజీవి గారి కూతుర్ల పెళ్లిళ్ళ విషయాలు నడ్డి రోడ్డు మీదకి లాగేసి ఈ రోజు ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సినిమాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే కేవలం మీడియానండి. మా చేతిలో మీడియా ఉంది చూడండి అన్నాడు. అవును సార్, మీడియా ఉంది, కానీ మంచిని చూపించండి, మంచిని చెప్పండి. ఆయన అంటారు కదా చిరంజీవి గారు, చెడు ఏమైనా ఉంటే చెవిలో చెప్పండి, మంచి మైక్ లో చెప్పండి అని. కాదండి, వీళ్ళు మొత్తం మీడియాలో ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు. అంటే రేపటి నుంచి మీడియాలో ఎలా టార్గెట్ చేస్తారంటే, ఆయన చెప్పారు కదా, ఆ వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు చెన్నైలో ఏం చేశానో మొత్తం బయటికి తీస్తా. అంటే నువ్వు నన్ను కదిపావు కాబట్టి నేను నిన్ను కదుపుతా. మీరు కదిపేయండి, మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. భూమన అంతే కదా. కరుణాకర్ రెడ్డి గారు ఏంటి చేశారు అవును, ఎవరేం చెన్నైలో చేశారు అనేది అన్ని బయటకు వస్తాయి కదా. తెలియాలి సార్, తెలియాలి. ఈ రోజు మేకవన్న పులులు ఎవరు, నిజంగా సింహాలు ఎవరు, ఎవరిని బోన్లో పెట్టాలి, ఎవరి కోసం జూ కట్టించాలి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. బయట పెట్టండి. భూమన కరుణాకర్ రెడ్డి గారి భాగవతం ఏంటో, వైవి సుబ్బారెడ్డి గారు చెన్నైలో ఏమేం చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా అంటే బెదిరింపులు ఇలా చేయకూడదు. అందుకనే బహుశా సార్ ఈ లడ్డు కల్తీ విషయంలో చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతున్నారు, పాప ఆయన ఎవరు అచ్చెన్నాయుడు గారు గర్జిచ్చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇంతమంది మాట్లాడినా కానీ దీని గురించి మాట్లాడాల్సినటువంటి టీటీడీ చైర్మన్ ఎందుకు మాట్లాడలేదో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఆయన ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. 2 పేజీలు. అదే ఇన్నాళ్ళు ఈ విషయం మీద మాట్లాడలేదు. ఇప్పుడు తన మీద ఒక ఇది పడేసరికి ఒకసారిగా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి. సార్ ఆ ప్రెస్ మీట్ పెట్టింది కూడా 2 పేజీలు రాసి ఇచ్చినారు సార్. అది చదవమని ఇచ్చుంటారు బహుశా. ఆయన 2 పేజీలు అడు తిప్పుతున్నాడు, ఇడు తిప్పుతున్నాడు, మళ్ళీ ఆయనకు నచ్చిందే మాట్లాడుతున్నారు. నేను బెదిరిస్తే నేను భయపడతానా? నేను ఇక్కడే పుట్టాను, నాకు అన్ని తెలుసు, ఎవడు బతికేంటో బయటకు తీస్తా. అయినా ఆ వీడియోలో తప్పే ఉంది, నాకు ఎన్నిసార్లు ఎదిగినా తప్పు కనిపించట్లేదు అంటే ఆ పేరు నాని గారు చెప్తారు. వెనక నుంచి వంటగదిలో శ్వాసకి దగ్గరగా ఉండి పట్టుకోవడం తప్పంటున్నారు. పెదవులకి తెలియదు సార్, మీరే కరెక్ట్, మీరు తగ్గేదే లేదన్నారు కదా, తగ్గమాకండి, మీరు అలాగే ఫ్లోలో వెళ్ళిపోండి అంటూ పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు సార్. సార్ ఇది ఎలా ఉందంటే, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది కరెక్ట్ కాదు, నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోవాలి, ఇవన్నీ తప్పుడు వీడియోస్, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే కొంత ప్రజలు ఆలోచిస్తారు. తప్పే ఉంది, 30 సంవత్సరాలు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా చేసుకోవడంలో తప్పే ఉంది. లేకపోతే నేను వీడియో ఎన్నిసార్లు ఎతికినా నాకు తప్పని కనిపించలేదు, మార్ఫింగ్ చేయడం కూడా చేతగాని లేదు వాళ్ళకి గాడిదలకి అంటే ఏం చేయాలి మార్ఫింగ్ చేసి అంటే ఎలా మార్ఫింగ్ చేయాలని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకున్న రకంగా వాళ్ళు చేయలేదా? దీని గురించి మీరు ప్రస్తావించాల్సింది. మీరు ఇన్ని రోజులు మైకుల ముందుకు ఎందుకు రాలేదో అసలు లడ్డు కల్తీ అయిందని రాష్ట్రం అంతా కొట్టుకు సచ్చి సీఎం, డిప్యూటీ సీఎం, ఆఖరికి డిప్యూటీ సీఎం గారు మెట్లు గడిగి కాషాయాలు వేసుకొని చంద్రబాబు గారు అసెంబ్లీలో ప్రస్తావించి అందరూ మొత్తుకుంటుంది లడ్డు కల్తీ. ఆ లడ్డు కల్తీ గురించి మీరు ఒక్క రోజన్నా ప్రెస్ మీట్ పెట్టలా, కానీ ఈ రోజు మీరు బయటికి రావాల్సి వచ్చింది. ఇదంతా ఎవరు చేస్తున్నారు తెలుసా? భూమన కరుణాకర్ రెడ్డో, జగన్మోహన్ రెడ్డో వాళ్ళ వల్ల సాధ్యం కాదు, సాక్షాత్తు స్వామివారే చేస్తారు, స్వామివారే చేస్తారు. ఏ వ్యక్తి అయితే మాట్లాడాడో ఆ వ్యక్తి ఈ రోజు చెప్పినారు, నేను గత ముఖ్యమంత్రి అని ఎప్పుడు చెప్పలేదు, లేకపోతే పంది కొవ్వు కలిసింది అనే రకంగా టెక్నాలజీ లేదు అంటూ ఆయనే తెలిసి చెప్పేసినారు. అదే మాదిరిగా చంద్రబాబు గారు ఇది నా నోటితో చెప్పించింది కాదు, దేవుడు చెప్పించాడు, ఆ రిపోర్ట్ చదివించినాను అంటూ వాళ్ళంతా వాళ్ళు చెప్పేస్తున్నారు. సో ఇక్కడ హెరిటేజ్ షేర్లు పడిపోవడం, మాట్లాడిన వారు కూడా మాట్లాడను అని చెప్పడం, పైనుంచి చివాట్లు పడడం, ఆ పైనుంచి అంటే సెంట్రల్ కాదేమోనండి, స్వామివారి దగ్గర నుంచేమోనండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరూ బయటకు వచ్చినారండి. ఈ రోజు ఒక్కడే రాలేదు. ఆయన ఎప్పుడు వస్తారు? నిన్న మొన్న వీడియోలో కూడా మనం చెప్పినాం కదండి, పాలక మండలి చైర్మన్ లేకపోతే పాలక మండలి డైరెక్టర్లు మాట్లాడాల్సిన విషయాన్ని అసెంబ్లీలో వీరెందుకు ప్రస్తావిస్తున్నారు? ఆ చైర్మన్ గారు ఎప్పుడు వచ్చి మాట్లాడతారని అనుకున్నామా లేదా? మాట్లాడుకున్నాం మనం. కానీ రాలేదు, ఆ విషయంగా రాలేదు, ఆయన విషయంగా వచ్చారు. అంటే ఎవరికి వారికి బాధ కలిగితే మీరు బయటకు వస్తున్నారే, మీ షేర్లు పడిపోతే, మీ ప్రతిష్ట దెబ్బతింటే 100 కోట్లకి ఢిల్లీ కోర్టుకి వెళ్ళి పరువు నష్టం వేసినారే, మరి ఇన్ని రోజుల నుంచి స్వామివారి ప్రతిష్టను దిగజారుస్తుంటే మరి స్వామివారు ఏం చేయాలి? అదే మాదిరిగా మాట్లాడాల్సిన చైర్మన్ గారు మీడియా ముందుకు ఎందుకు రావట్లేదంటూ స్వామివారు ఏదో కారణంగా బయటకు తీసుకొస్తే తగ్గేలేదు, నా చేతిలో మీడియా ఉంది, ఏం చేస్తారు మీడియా ఉంటే? అంటే మీరు ఏం చూపిస్తే మేము అది నమ్మేసి చక్కభజన చేసేసుకుంటారా? తప్పు కదా. ఇంకా చాలా అభ్యంతరకరమైన విషయం అండి, ఆయన వంటగదిలో ఏం చేసినా అది ఆయన పర్సనల్, దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేం లేదు, అది కూడా ఆయన అన్నారు. ఏమైంది ఇప్పుడు దానివల్ల? ఎవరికి నష్టం వచ్చింది, ఎవరికి కష్టం వచ్చింది అని కూడా అంటున్నారు. అరే ఆయనకి మాట్లాడటం రాదని మాకు అర్థమైపోయిందండి. కానీ
భగవద్గీత గురించి మాట్లాడారు. అక్కడ అదే బీపీ వచ్చేసిందండి. భగవద్గీత, అదే భగవద్గీత మీదే అనవసరంగా ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు. భగవద్గీత బుక్స్ 50 లక్షలు 50 కోట్లు ఖర్చు పెట్టేశారు, 50 లక్షల బుక్స్ అలా పడున్నాయి, అసలు అందులో ఏముంది, అందులో చూస్తే ఏదో అనిపిస్తుంది అని చెప్పి నేను కూడా మాట్లాడలేను, అటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. సరే, యాక్చువల్లీ మీరు ముస్లిమ్స్ సార్, మీరే భగవద్గీత గురించి మాట్లాడలేను అన్నారు కాబట్టి నిజంగా థ్యాంక్స్ సార్. అదే పదాన్ని ఆయన ప్రస్తావించలేకపోయారు సార్. టిటిడి చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అవును. గోడౌన్లో అడ్డంగా పడి ఉన్న పుస్తకాలు భగవద్గీత అంట సార్. భగవద్గీత ఎంత ప్రామాణికంగా ఉంటుందంటే, దేవుడి మీద ప్రమాణం చేసి నిజమే చెప్తున్నాను, ఉమ్, అబద్ధం చెప్పను అని దేవుడు ఎక్కడున్నాడు? భగవద్గీత పుస్తకాన్ని పట్టుకొని క్లర్క్ నుంచుంటారు సార్. దాని మీద అన్యమతస్థుడు ఏ మతం వాళ్ళైనా మీద చెయ్యేసి దేవుడి మీద, అంటే దేవుడు అక్కడున్నాడు, భగవద్గీతలో ఉన్నాడు సార్ దేవుడు. అటువంటి భగవద్గీత పుస్తకాలంట సార్ గోడౌన్ లో అడ్డంగా పడి ఉన్నాయంట సార్. 30 లక్షల పుస్తకాలు అడ్డంగా పడి ఉన్నాయి. దాంట్లో అసలు ఏముంది? ఏముందా? పుస్తకం తెరిస్తే ఉంటదండి. చనిపోయినప్పుడు భగవద్గీత పెడతారు సార్. చనిపోయినప్పుడు ప్రతి చనిపోయిన ప్లేస్ కి వెళ్ళగానే భగవద్గీత ప్లే చేస్తూ ఉంటారు. పుట్టిన వారు గిట్టక తప్పదు, గిట్టిన వారు పుట్టక తప్పదు, మధ్యలో జరిగేటటువంటి విషయాల గురించి, అనివార్యం ఒక విషయాల గురించి శోకింపదగదు అంటూ కొన్ని పదాలు చెప్తుంటారు సార్. అదే మాదిరిగా మీకు తెలుసో లేదో జైల్లో కూడా ప్రతిరోజు ఉమ్, భగవద్గీత వినిపిస్తారు సార్. అంటే అవునండి. నేనేమనుకుంటున్నానంటే, స్కూళ్లలో చెప్పాల్సిన దాన్ని స్కూళ్లలో చెప్పకపోతే జైళ్లలో చెప్పడం కరెక్టా? ఇక్కడ నుంచే కదా చెప్పాలి. అదే మాదిరిగా ప్రతి గుళ్ళో భగవద్గీత వినిపించాల్సింది పోయి చనిపోయిన వ్యక్తుల దగ్గర భగవద్గీత గురించి ప్రస్తావిస్తుంటే చనిపోయిన వ్యక్తి గురించి బాధపడకూడదు. సర్వసాధారణం చనిపోవడం భగవద్గీతలో రాసుంది. చనిపోయిన వారు మళ్ళీ రైట్. పుడతారు ఏదో ఒక రూపంలో అంటూ ఒక వాక్యం సార్. 5 భాషలలో 5 భాషలలో భగవద్గీత పుస్తకాన్ని ప్రచురించారు అని ఆయనే చెప్పారు సార్. ఒక అన్యమతస్థుడు అనుకున్న వ్యక్తి, అన్యమతస్థుడి భార్య బైబిల్ పట్టుకున్న కుటుంబం, ఆ అది. కుటుంబం చూడండి. ఆయన హయాంలో వైజాగ్ లో కట్టించిన గుడి మళ్ళీ టిటిడిని గుడిని తలపించేంత ప్రతిష్టాత్మకమైన గుడి సార్. కొండ మీద గుడి, స్వామివారు కొండ మీద. అదే రకంగా ఢిల్లీలో గుడి కట్టించారు. అమెరికాలో ఇంతవరకు ఎక్కడా లేదంట సార్. ఈ హయాంలోనే అన్య మతస్థుడు ముఖ్యమంత్రిగా ఉండే హయాంలోనే అన్య మతస్థుడు అంటూ భార్యతో బైబిల్ పట్టుకున్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ అమెరికాలో గుడి కట్టించారు. వెంకటపాలెం, అమరావతిలో ఏం కట్టించినారు? మీరు సెక్రటేరియట్ కట్టించినారు, మీరు హైకోర్టు కట్టించినారు టెంపరీగా. కానీ మీరు మీ హయాంలో 5 ఏళ్లలో మీరు గుడి కూడా బిగించేసేయచ్చు. కానీ దాంతో మీకు అంత కంగారు లేదని పక్కన పడేసినారు. కానీ ఆ గుడిని ఈ 5 సంవత్సరాల్లో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి మీరు ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఎన్నో మార్లు పూజలు చేస్తున్న ఆ గుడికి ఉమ్, అంకురార్పణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక ఆర్టికల్. వ్యక్తిని పొగుడుతున్నానని కాదండి. అన్య మతస్థుడైనటువంటి మీరు, ఒక ముస్లిం సామాజిక వర్గమైన మీరు, నేను భగవద్గీత గురించి అలా మాట్లాడకూడదండి అంటే, నిత్యం వెంకటేశ్వర స్వామికే భక్తి ఉండి ఎన్నో పదవులు వదులుకొని ఈ పదవి తీసుకున్నానన్న వ్యక్తి నోటి తొత్తర నోటి దూల కాపోతే గోడౌన్లో పడున్న పుస్తకాలు ఏమున్నాయి వాటిలో? అంటే ఖాళీ పేజీలు ఏమైనా పెట్టారా అండి? లేదు కదా. లోపలేవో అవును. అక్షరాలు ఉన్నాయి కదా. ఆ అక్షరాల సారాంశం మీకు తెలియదు కదా. మీకు అవును. తెలియదు కదా. సో భగవద్గీత పుస్తకాల్ని ప్రచురించారు 5 భాషల్లో. అతను గొప్పవాడు, ఒప్పుకోండి. 5 భాషల్లో ప్రచురించిన పుస్తకాలకు 50 కోట్లు ఖర్చని దాంట్లో 50 లక్షల పుస్తకాలు పంచి పెట్టేసినారు 5 భాషల్లో. 5 భాషలు ఏంటండి? ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో ప్రస్తావించినా తప్పులేదు. ఎందుకంటే ఇది హిందూ ధర్మ ప్రచారం, ఇది సనాతన ధర్మ ప్రచారం. ఇది ఇది దీన్ని వదిలేసి గోడౌన్లో ఖాళీగా ఉన్న పుస్తకాలు అవి ఏం చేయాలి? అడ్డంగా ఉన్నాయంట, గోడౌన్లో అడ్డంగా ఉన్నాయంట. సో చాలా తప్పు పదాలు మాట్లాడుతున్నారు సార్. మనం హైందవ ధర్మంలో పుట్టినప్పుడు ప్రామాణికంగా గోవుని పూజించాలి, భగవద్గీతని చదవాలి. భగవద్గీత పుస్తకం అన్ని భాషల్లో అందుబాటులో వస్తుందంటే ఎన్ని భాషల వాళ్ళు వస్తున్నారు సార్. స్పానిష్ వాళ్ళు, జర్మన్ వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు వస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా 5 భాషల్లో ప్రచురించమని అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశం మేరకి వైవి సుబ్బారెడ్డి గారు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ పుస్తకాలను ప్రచురించి అన్ని కూడా ఉచితంగా 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 ప్రచారానికి పంపిణీ చేసినటువంటి వ్యక్తులు వారు. ఖాళీగా గోడౌన్లో పడున్నాయా? వంటగదిలో ఖాళీగా ఎవరున్నారు? ఖాళీగా మీరు చేస్తున్న పనులేంటి? ఖాళీగా చదువుకునే పుస్తకాలు, అందున భగవద్గీత పుస్తకాలు, అందున 5 భాషల పుస్తకాలు, అందున అన్యమత ప్రచారం అని మీరు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అన్య మతస్థుడు ప్రచురించమని మన ధర్మాన్ని కాపాడుతుంటే మీరు ఇలా మాట్లాడడం తగునా? ఆ పుస్తకాలు తిరిగి
తిరిగి ప్రచారం చేపించండి, తిరిగి పంపిణీ చేపించండి. అవి గోడంలో ఖాళీగా ఉన్న పుస్తకాలు కాదు, వాటిల్లో ఏం లేదు, అన్నీ ఉన్నాయి. మీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. అన్ని అక్షరాలకి డిక్షనరీ లాంటిది భగవద్గీత. ఇంకొక విషయాన్ని మనం చెప్పుకోవాలండి, కొండ మీద ఇలాంటి తప్పులకి తావులేదు. కొండ మీదే కూర్చొని మాట్లాడలేదండి పృథ్వీ గారు. మీకు తెలుసు కదా, గతంలో ఎస్విబిసి చైర్మన్ గారు. చైర్మన్ గా చేశారు. సార్, చైర్మన్ గారు ఎవరితోనో ఒక లేడీతో మాట్లాడుతున్న ఆడియో బయటకు వస్తే ఇమీడియట్ గా ఎస్విబిసి చైర్మన్ ని సస్పెండ్ చేసినారు. దాని అర్థం మీరు మీరు కొండ మీద ఉన్నారు. కొండ మీద ఒక ప్రతిష్టాత్మకమైన స్వామి వారికి సంబంధించిన ఏ చిన్న పదవిలో ఉన్నా సరే మీరు ఆ ధర్మాన్ని గౌరవించాలి. మహిళలతో అలా ప్రవర్తించకూడదు. ఆ మహిళ వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదండి, ఆ మహిళ ఎవరో కూడా తెలియదండి. కానీ ఆ మాట్లాడే విధానంలోనే ఆయనకి తప్పనిపించి ఇమ్మీడియట్ గా మారు మాట్లాడకుండా సస్పెండ్ చేసినారండి. దానివల్ల పృథ్వీ గారికి ఆయన శత్రు అవ్వచ్చేమో కానీ హైందవ ధర్మం అనుకునే వారికి అరే తప్పు చేసినాడు, చాలా కఠినంగా ఉంటాడు జగన్ గారు, ఆ విషయంలో అతన్ని సస్పెండ్ చేసినారు అని అనుకుంటున్న పరిస్థితి అండి. ఈ రోజు ఎస్విబిసి చైర్మన్ ఒక నోటి మాటతోనే జగన్ గారు అంత కఠిన చర్యలు తీసుకుంటే, అదే జగన్ గారి టైంలో ఇదే టిటిడి చైర్మన్ ఉంటే ఊరుకుంటారా అండి? నేనెందుకు రాజీనామా చేస్తా? మీరెవరు చెప్పడానికి? చెప్పాల్సిన చంద్రబాబు గారు. చంద్రబాబు గారు చెప్పరండి, అంత ధైర్యం చంద్రబాబు గారు చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో, టీడీపీకి బిఆర్ నాయుడు గారు అంతే, ఈక్వల్. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన అవ్వలేదంతే. తెర వెనుకాల ఉండే చాలా మంది నడిపిస్తారండి. ఈవెందో రామోజీరావు గారితో సైతం, లేకపోతే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, లేకపోతే టీటీడీ చైర్మన్ గారు, వీళ్ళందరూ ఉంటారండి. ఈయన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి బహుశా చంద్రబాబు గారికి కూడా అధికారం ఉండదు. ఆయన సస్పెండ్ చేసే అధికారం ఈయన చెయ్యడు, చెయ్యలేడు, చేయకూడదు కూడా. ఒప్పుకోరు ఆయన. ఆడేవాడో చెప్తే దీనివల్ల ఎవరికి నష్టం వచ్చింది అంటే, అరే ఎవరికి నష్టం రాలేదు స్వామి, కొండ మీద ఉన్నారు కాబట్టి ఇది తప్పు అంటూ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది తప్పు అయినా అవ్వకపోయినా మీరు టీవీ పై చైర్మన్ గా ఉంటే ఇబ్బంది లేదు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉంటే మీరు చెప్పేది అది నా వ్యక్తిగత విషయం అని. కానీ మీరు ఆ ప్లేస్ లో కూర్చోబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారు. మిమ్మల్ని రాజీనామా చేయమని వారు అడుగుతున్నారు. ఈ రోజు మాజీ మంత్రివర్యులందరూ, లేకపోతే పక్క పార్టీ వాళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారంటే, మీరు ఆ పదవిలో కూర్చున్నారు కదా, అంతకంటే చిన్న పదవిలో ఉండేటటువంటి పృథ్వీని కేవలం నోటి మాటే, విజువల్ కూడా రాలా, నోటి మాటకి ఖండించి పక్కన పడేశారు. మీరు అలా చేయకూడదు కొండ మీద ఉండి అంటున్న పరిస్థితి అండి. సో ఖచ్చితంగా మనం టీవీ5 చైర్మన్, ఏదైనా టీడీపీ చైర్మన్ గారా, లేకపోతే టీటీడీ చైర్మన్ గారా, లేకపోతే టీవీ5 చైర్మన్ గారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన 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 చేసిన పని వల్ల రాష్ట్రానికి నష్టం లేదు. కానీ ఆయన కొండ మీద ఆ పదవిలో ఉంటూ చేయడం తప్పేమో అని భావిస్తున్నటువంటి ప్రజలకి ఆయన ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. కానీ నా చేతిలో మీడియా ఉంది, నేను తగ్గేదే లేదు, నేను చాలా స్ట్రాంగ్, నన్ను బెదిరించేది నువ్వు, దాంట్లో తప్పే ఉంది, నాకు ఎన్నిసార్లు ఎతికినా తప్పు అనిపించట్లేదు, వెనక నుంచి వచ్చి కౌగిలించుకోవడం తప్పనిపించట్లేదు అంటే ఇక మనం ఏం మాట్లాడతాం సార్? అది ఇక వాళ్ళ విషయం. నేను అసలు అలాంటి వాటి గురించి ప్రస్తావించకూడదు. కానీ నాకు అనిపించింది, చిన్న విషయంలోనే జగన్ రెడ్డి గారు అంత సీరియస్ గా, కొండ మీద విషయంలో అంత సీరియస్ గా ఉన్నప్పుడు ఇది చాలా కఠినమైన విషయం. దీని గురించి మరి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోమ్ మినిస్టర్ గారు ఏమన్నా ప్రస్తావిస్తారా? ఆ పదవిలో ఉండి అలా చేయడం కరెక్ట్ కాదేమో, లేకపోతే ఒకవేళ అది మార్ఫింగ్ వీడియోస్ అనుకోండి, ఏఐకి పంపించండి. ఈ వీడియోస్ పంపిస్తే ఇది మార్ఫింగా కాదా అనే వీడియో వెంటనే రిజల్ట్ ఇస్తుంది. సో ఖచ్చితంగా మార్ఫింగ్ అని ఆయన అన్ని చెప్పట్లేదులేండి, అన్ని మార్ఫింగ్ అని కూడా అనట్లా. ఏముంది దాంట్లో, తప్పే ఉంది అన్నారు. కానీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళ వంట గదిలో కెమెరా ఎవరు పెట్టారు, వాళ్ళ హాల్లో కెమెరా ఎవరు పెట్టారు, వాళ్ళ శత్రువులు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారి కాదు, వారి శత్రువులు, వారి పార్టీలోనే వారి అనుచరులే, వారితో పాటు ఉండే మీడియా వర్గాలే ఎవరో ప్రతిష్టాత్మకంగా ఆయన ప్రతిష్టను దెబ్బతీయడం కోసం వారింట్లో కెమెరాలు పెట్టారు. ఎక్కడో షిరిడి ఎయిర్పోర్ట్ లో వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చినాయి. వారు అలా వెళ్తున్నట్టుగా మూడో కంటికి తెలియకుండా వెళ్తారు కదా, కడు జాగ్రత్తలే పడతారు కదా, అయినప్పటికీ తెలిసిందంటే శత్రువులు ఎవరో పక్కనే ఉన్నారు. మీరు ఈ వీడియో చేసిన వాళ్ళ మీద, ఈ వీడియో బయటకు వచ్చిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దరు, కానీ ఆ కెమెరాలు పెట్టిన వారు ఎవరో కనుక్కోండి. ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళ దగ్గర ఇంకేం వీడియో చేస్తారో. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు చెప్పింది కరెక్ట్, దీనివల్ల ఎవరికి నష్టం లేదు, ఇది మీ వ్యక్తిగత విషయమే. కానీ ఆ పదవిలో కూర్చున్నప్పుడు తప్పేమో అని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారండి. రైట్. ఇంకా మూడోది,
డిఎస్పి నాగవరప్రసాద్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై కంప్లైంట్ చేశారు. తిరుమల లడ్డు విషయంలో జంతువుల కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలు అంటే మా మనోభావాల్ని దెబ్బ కొట్టారు అనేది ఆ సగటు డిఎస్పి వరప్రసాద్ ఆవేదన. ఇదే విషయం మీద ఆయన తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఒక డిఎస్పి స్థాయిలో ఉండి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాగ వరప్రసాద్ గారు ఎస్. ఆ శివుడి మెడలో పాము ఉంటే శివుడికి దండం పెట్టి ఆ మెడలో పామును తీసి ఏం చేయాలో అది చేస్తానన్నారు కదండి. సో డిఎస్పి నాగ వరప్రసాద్ గారి పరిస్థితి కూడా రేపు అంతే ఉంటుందండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండగా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల గురించి ఏం మాట్లాడినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వాళ్ళు ఇమ్మీడియట్ గా సస్పెండ్ అయిపోతారు. అది వాళ్ళకి డిపార్ట్మెంటల్ గైడ్ లైన్స్ ఉంటదండి. ఆ గైడ్ లైన్స్ కి విరుద్ధం. కానీ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ ధర్మాన్ని మనం పాటించాలి, ఏ ధర్మ విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం, అందరికీ చాలా ఆశ్చర్యం అవుతుందంట సార్. అందరూ ప్రభుత్వంలో ఉండి రజనీ గారు వదిలేసి బయటకు వచ్చేసినారు. మతం ఇలాగా హిందూ మత ప్రచారంలో మీరు ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇది పందికో కలవలేదు, స్వామివారంటే నాకు అపారమైన గౌరవం, మీరు అలా చేయకూడదు అంటూ నేను మాట్లాడుతున్న ప్రతిదానికి ఒక ఆడబిడ్డే అలా మాట్లాడుతుండే మేము ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మాకు కూడా స్వామివారి మీద అపారమైన ప్రేమ, అభిమానం, గౌరవం, నమ్మకం ఇవంతా ఉన్నాయి కదా అంటూ ప్రతి ఒక్క మతస్థుడు నాతో చాలా మంది చెప్పారండి. దారుణం ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ కూడా నాకు కాల్ చేసి, మేడం మాకు చాలా బాధ అనిపిస్తుంది, ఆ 36 మంది ముద్దాయిల్లో ఒక్కడు కూడా అన్యమతస్థులు లేడు, అందరూ హైందవులే, మీ హిందువుల ధర్మాన్ని దిగజార్చడం ఒక దరిద్రం అయితే, దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి గౌరవ సీఎం గారు, కాషాయం వేసి మెట్లు గడిగిన గౌరవ డిప్యూటీ సీఎం గారు వెనక ముందు ఆలోచించకుండా పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు అంటూ ఆ ప్రసాదం గురించి మాట్లాడుతుంటే మాకే బాధ అనిపిస్తుంది. మీరు ఖండిస్తున్నారు, నిజంగా స్వామివారి బ్లెస్సింగ్స్ మీ మీద ఎప్పుడు ఉంటాయి. మీలాగా ఎవరెవరు బయటకు వస్తారో ధైర్యంగా ధర్మాన్ని కాపాడదామని వారందరికీ కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం అంటూ ఆయన చెప్పడం చాలా ఆశ్చర్యకరం అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రసాదాన్ని భక్తులు తిన్నారు అని అనుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాలండి, చాలా బాధ అయినప్పటికీ. 12 గంట కొట్టి స్వామివారి నైవేద్యం అంటూ భక్తుల్ని అంటే లైన్ లో కూడా ఆపేసి స్వామివారి నైవేద్యం అయిపోయాక మళ్ళీ క్యూ లైన్ వదులుతారండి. నైవేద్యం పెట్టేటప్పుడు తలుపులు దగ్గరికి వేసేస్తారు, నైవేద్యం లోపల పెడతారు. అంటే దాని అర్థం స్వామివారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, తింటున్నారు, ఆరగిస్తున్నారు అని అర్థం కదా. సో ఈ ప్రసాదం, లడ్డు ప్రసాదం అయోధ్యలో భక్తులు తిన్నారు, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర భక్తులు తిన్నారు, లేకపోతే ఎంతో మంది భక్తులు తిన్నారని మనం అనుకుంటున్నామే, కానీ స్వామివారు కూడా తిన్నారు. ఎందుకంటే మనం పెట్టేది స్వామివారు తింటారనే కదా మనం పెట్టేది, అదే కదా మన నమ్మకం. ప్రతిరోజు గంట కొట్టి మధ్యాహ్నం భోజనం టయానికి ఆయనకి భోజనం ఎందుకు పెడుతున్నాం, నైవేద్యం ఎందుకు పెడుతున్నాం? ఆ నైవేద్యాన్నే కదా భక్తులకి పంపిణీ చేసేది. ఆ నైవేద్యం స్వామి వారికే పెట్టారంటే మీరు అంటున్న పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు స్వామివారికి ప్రసాదంగా పెట్టారా? స్వామివారికి ప్రసాదంగా పెడితే స్వామివారు ఊరుకుంటారా? నాకు ఇచ్చే ప్రసాదంలో నాణ్యత లేకుండా కల్తీ చేస్తూ పంది కొవ్వుని గర్భగుడిలోకి తీసుకొని వస్తారా? తప్పు కదా. మరి మీరు ఎవరిని అవమానిస్తున్నారు? భక్తుల్ని కాదు, స్వామివారిని. సో దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎవరెవరు బయటికి రాకుండా దాక్కున్నారో వారందరూ మీడియా ముందుకు వస్తారు, ఎవరెవరు గొంతులు చించుకొని మాట్లాడారో వారందరూ మేము ఇక మాట్లాడము, మాకు దీనికి సంబంధం లేదంటారు. ఎవరెవరు ఆయన ప్రతిష్టను దిగజార్చినారో వారి షేర్లు, వారి కంపెనీలు లాస్ అయిపోతే ఇప్పుడు వారికి పరువు నష్టం అంటూ వాళ్ళు వేసినారు. మరి ఇన్ని సంవత్సరంన్నర నుంచి స్వామివారి పరువుని, ప్రతిష్టని, లడ్డు నాణ్యతని దిగజారుస్తున్న వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు ఇక్కడ ప్రభుత్వం వేయలేదేమో. ఈ 36 మందిని ఇంతవరకు కస్టడీలోకి తీసుకున్నారో లేదో తెలియదు. దీని అంతిమ లబ్ధిదారుడో దళారుడో ఎవరో చెప్పలేరు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, పైన చూస్తుంటారు గరుడ పురాణంలో ఖచ్చితమైన శిక్షలు ఉంటాయి, దాంట్లో ఎవరు తప్పించుకోలేరు, అందరూ మీడియా ముందుకు వస్తారు, అందరూ సమాధానం చెప్తారు సార్. రైట్. ఇంకొక గతంలో లక్ష్మయ్య అనే ఒక సీనియర్ అసిస్టెంట్ టీటీడీలో పనిచేసేవారు. ఈయన భార్య ఉండగా ఇంకో మహిళలతో కలిసి తిరుగుతున్నారు, కలివిడిగా తిరుగుతున్నారు అనే ఒక ఆరోపణ రావడంతో
ఆ ఉద్యోగి లక్ష్మయ్య అనే ఉద్యోగిని టిటిడి దేవస్థానం ఉద్యోగం నుంచి తీసేసింది. ఇది ఎప్పుడు జరిగిందంటే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్, బోర్డు సెల్ ఆర్డర్ కూడా ఉంది మేడం ఇక్కడ. ఇది 2002లో జరిగింది. దీనికి సంబంధించి టిటిడి బోర్డు సెల్ తిరుపతి శ్రీ శ్రీ సి లక్ష్మయ్య సీనియర్ అసిస్టెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ బిగామస్ మ్యారేజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ ప్రిఫర్డ్ ఎపిడ్ ప్లేస్డ్ బిఫోర్ టిటిడి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. అంటే ఒక ఉద్యోగి టిటిడిలో ఒక మామూలు సీనియర్ అసిస్టెంట్, ఒక సాధారణ ఉద్యోగి, ఆయన ఒక మహిళతోటి అంటే వైఫ్ ఉండగా ఇంకో మహిళతో తిరుగుతున్నారు, కలివిడిగా తిరుగుతున్నారనే ఆరోపణలు రావడం, ఆ విజువల్స్ రావడం తోటి అంటే తిరుగుతున్నారు. ఈయన బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి కేసు లాగా వీడియోలు వచ్చినా లేదు నాకైతే తెలియదు, కానీ తిరుగుతున్నారనే ఆరోపణతో ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేసింది టిటిడి. మరి ఇక్కడ చైర్మన్ పరిస్థితి ఏకంగా. ఎస్ సార్, ఖచ్చితంగా ఇదంతా కూడా ఎలా ఉంటదంటే ఒక ఎవిడెంటరీ అండి. ఆ టైంలో మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఎవరు చైర్మన్ గా ఉన్నారో, ఎవరు అతని మీద చర్యలు తీసుకున్నారో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా సరే. ఈ టైంలో ఒక ఉద్యోగిని తీసేసినప్పుడు మరి చైర్మన్ ని తీసేయరా అంటూ ఉద్యోగులు ఆలోచిస్తారు. అదే రకంగా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. తనంతట తనే రాజీనామా చేసి ఈ ఏదైతే ఈ ఎలిగేషన్ వచ్చిందో దీని క్లారిటీ ఇచ్చే వరకు నేను ఆ పదవిలో ఉండను. ఎందుకంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితేనండి రైల్వే శాఖ మంత్రి, సెంట్రల్ లో రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేసిన విషయం మీకు గుర్తుందండి? గతంలో చేసేవారు. యా సార్, ఎగ్జాక్ట్లీ. ఒక ట్రైన్ యాక్సిడెంట్ కి రైల్వే శాఖ మంత్రికి ఏం సంబంధం అండి? మీకు తెలుసు కదా, రంగా గారి హత్య జరిగినప్పుడు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారు కూడా రాజీనామా చేశారు. ఎందుకంటే అక్కడ చెయ్యాలండి. చిన్న ఎలిగేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధిత వ్యక్తి రాజీనామా చేయాలి. కానీ దానికి సంబంధిత వ్యక్తి మీదే ఎలిగేషన్ వచ్చినప్పుడు మరి రాజీనామా చేస్తారా, చేయిస్తారా? అంతటి ధైర్య సాహసాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు తీసుకుంటారా? మరి దీంట్లో ఒక మహిళతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు, అది ఏ వీడియోనో కాదో మరి ఎవరు తేల్చి చెప్పగలరు? మీడియా వారి చేతిలో ఉంది కాబట్టి ఒక 4-5 మీడియాలన్నీ ఈ రోజు దీనికోసమే పనిచేస్తాయా? ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీడియాని వాడతారా? ఈ రోజు చెప్పండి, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలు బయట పెట్టండి. మీరు చెప్పకూడదు, వెంటనే చేసి చూపించేయాలా. వాళ్ళు కూడా ఏం భయపడట్లా, తీయండి బయటికి అంటున్నారు. సో ఎనీవే ఒక ఉద్యోగికి ఇచ్చినటువంటి యాక్షన్, ఆ ఉద్యోగికి ఒక పెద్ద స్థాయిలో ఉండే చైర్మన్ కి, ప్రథమ పౌరుడికి ఎందుకు ఇవ్వకూడదు? ఎస్విబిసి చైర్మన్ నోటి మాటలే విన్నది, మారు మాట్లాడలా. అది తప్పేంటి, ఏమైంది మీరు నేను మాట్లాడితే ఆవిడతో అని కూడా పృథ్వీ గారు మారు మాట్లాడకుండా ఏదైతే జగన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వాట్ ఎవర్ ఇట్. ఇక్కడ ఈయన బయటకు వచ్చి తగ్గేదే లేదంటాడు, నేను చాలా స్ట్రాంగ్ అంటాడు, ఇలాంటి వాటికి నేను భయపడిన అంటాడు. ఆ దాంట్లో తప్పేముందంటాడు. 30 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటాడు. దయచేసి ఆ ఒక్క పదాన్ని మాత్రం కట్ చేసేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ లో ఇవంతా సహజం అనేది పిచ్చి మాట. అసలు నిజంగా ఫ్రెండ్షిప్ అని ఎవరన్నా ఒకరికొకరు చెప్పుకుంటే అలాంటి ఫ్రెండ్షిప్ అయితే కాదు కదా అనే పరిస్థితికి వచ్చేస్తుందండి. సో అది తప్పు. భగవద్గీత పుస్తకాల గురించి తప్పుగా మాట్లాడారు, మీడియా ఉంది నా చేతుల్లో అంటూ బెదిరిస్తున్నారు. ఇవన్నీ పూర్తిగా ఖండించదగింది. తగ్గేదే లేదంటున్నారు, తగ్గకండి, మీరు మీ వేలో వెళ్ళిపోండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే ఎక్కడో మాజీ చైర్మన్ గారి చేతిలో బైబుల్ ఉందన్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ప్రజెంట్ ఉన్న చైర్మన్ గారి విషయంలో ఏ వీడియోలు, ఆయన చాలా మంచివారు, వారిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలా వెళ్తే తప్పేంటనో ఆ విషయాన్ని కూడా దయచేసి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ అసెంబ్లీలో మాట్లాడాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. రైట్, లాస్ట్ ప్రశ్న. నిన్నగాక మొన్న నారా లోకేష్ రెడ్ బుక్ లో వైఎస్ జగన్ పేరుందో లేదో త్వరలో తెలుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వార్నింగ్ ఇస్తున్నారా ఏంటి ఆయన? సార్ అప్పుడు కొడాలి నాని గారు ఏం చెప్పారో గుర్తుంది కదా సార్? బాలకృష్ణ గారు డైలాగ్ కూడా చెప్పారు, అదేదో నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే సమస్య, నేను నీకు ఎదురొచ్చినా నీకే సమస్య. అది ఎవరు ఎటొచ్చినా ఒకవేళ ఆయన పేరున్నా నీకే సమస్య, పేరు లేకపోయినా నీకే సమస్య. అటున్నా ఇటున్నా. అదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చెప్తారు చూడండి, అదేదో నువ్వు ఒక ఇంటికి నిప్పు పెట్టి పారిపోదాం అనుకున్నామేమో, రేపు 100 ఏళ్లకి నిప్పులు వస్తే ఎక్కడికి పోతావు? కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ పోతావా? అక్కడ మేమే ఉంటాం. హాస్పిటల్కి పోతావా? అక్కడ మేమే ఉంటాం. పారిపోదామని దేశాల దాటి వెళ్ళిపోతావు ఎయిర్పోర్ట్ లో, అక్కడ మేమే ఉంటాం. దేశ విదేశాల దగ్గర వెళ్తావా? ఆ రోజు అక్క చెప్పింది చూడు, ఆకాశంలో విమానాన్ని 7 సముద్రాలు దాటించకుండా హైజాక్ చేసి పులివెందులో ల్యాండ్ చేస్తాడని, అక్కడ కూడా మేమే ఉంటాం అంటున్న పరిస్థితి అయితే నెలకొనింది సార్. ఇది చాలా కరెక్ట్.
ఆయన రెడ్ బుక్ లో నిజంగా ఆ పేరు ఉంటే బయటికి తీయండి, బయటికి తీయండి. అసలు కల్తీ లిక్కర్ లో కల్తీ అంటే కల్తీ మధ్యలో ఆయన పేరు రాలేదు సార్, లిక్కర్ స్కామ్ లో ఆయన పేరు రాలేదు సార్, ఈ రోజు లడ్డు కల్తీలో ఆయన పేరు రాలేదు సార్. అన్ని చోట్ల ఆయన పేరు తీసుకురావాలని ఎంతో మంది పేర్లు తెస్తారు, కనీసం ఆయన పేర్లు కాదు కదా, ఆయన అనుచరుల పేర్లు కూడా ఈవెన్ దో వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు పేర్లు రాసే ధైర్యం కూడా చేయలేదండి. ఆయన సంగతి వేరు, ఆయన అనుచరులను కూడా ఇబ్బంది పెట్టలేని పరిస్థితి. వెళ్తున్నారు జైలుకి, బయటకు వస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడతావా, ఇంకొకళ్ళని ఇబ్బంది పెడతా, అందరూ సిద్ధంగానే ఉన్నారు జైలుకి పోవడానికి. ఇక మీదే లేటు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కానివ్వండి. ఈ లోపు ఎంత మందిని అరెస్ట్ చేస్తారు, ఎంత మందిని జైల్లో పెడతారు, ఎవరిని జైల్లో పెడితే వాళ్ళు జగనన్నకి మరింత దగ్గర అయిపోతున్నారు. నందిగాం సురేష్ గారు ఎక్కడ దగ్గర అయ్యారు సార్, అలాంటి విషయంలోనే కదా. సో అందరూ ఒకటే అనుకుంటున్నారు, మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడితే జగనన్న దృష్టిలో మేము అంత దగ్గర అవుతాం. ఇక కానివ్వండి, చాయిస్ ఆఫ్ యూర్స్, మీదే అంత చాయిస్ అంటున్నారు సార్. ఎనీవే, ఆ రెడ్ బుక్ పరిపాలన గురించి ఆమె అడిగిన ప్రశ్న, ఆయన చెప్పిన సమాధానం ఉంది అని చెప్పలేరు. కల్తీ మధ్యలో జే బ్రాండ్స్ అధినేత ఎవరో చెప్పలేరు. కల్తీ మధ్యలో ఎంతో మంది చనిపోయారు, దానికి ఎవరో కారణం చెప్పలేరు. ఎందుకంటే కారణాలు తవ్వే కొద్దీ మీ పేర్లు, మీ అనుచరులే బయటకు వస్తున్నారు కానీ ఇక్కడ కీలకమైన వారు బయటికి రాకపోవడం వల్ల మళ్ళీ ఆ కేసులు కనుమరుగైపోతున్నాయి. ఇంతకీ ఇంతకీ ఆయన బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు, ఇక అన్ని కేసులు వెలికి తీస్తా, నేను ఎవ్వరిని వదలన్నారు. ఒక రోజు మీడియా ముందుకు వచ్చి ఇంత రచ్చ చేశారు, ఇక రోజు ఆయన మీడియాకు ముందుకు వస్తే ఇంకెన్ని మాట్లాడతారో మనం వేచి చూడాలి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.